ఇన్సూరెన్స్ ద్వారా అంటే ఆరోగ్యానికి, ప్రజల ఆరోగ్యానికి భరోసా అన్నది ఉండదు. అదే ట్రస్ట్ ద్వారా అయితే ఖచ్చితమైన భరోసా ఉంటుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ వారి ద్వారా అయితే 24/7 వాళ్ళ డాక్టర్స్‌ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని, వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఈ సేవలు అందజేస్తారు. అలాగే దానివల్ల ఈ ప్రైవేటు డయాగ్నోసిస్ సెంటర్‌లు గాని, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధీనంలో పెట్టుకొని, వాళ్ళిచ్చిన వాళ్ళిచ్చిన వాటికే వీళ్ళు పెట్టుకొని, అందులో ఎవరు ముందు, ఎవరు వెనక అన్నది వాళ్ళే నిర్ణయించుకుంటారు. అవసరార్థం కూడా చెయ్యరు. ఎందుకంటే ఇది ప్రైవేట్ పరం కాబట్టి, వాళ్ళకొచ్చి కమిషన్‌ల గురించి వీళ్ళు ఆలోచించి, ఇన్ని అవకతవకలు జరుగుతాయి. ఇంకొక విషయం, తెల్ల రేషన్ కార్డ్‌కి, ఆరోగ్యశ్రీకి సంబంధం ఉంది కాబట్టి, ఇప్పుడు ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ద్వారా వీళ్ళు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రేషన్ కార్డ్ ద్వారా జరిగి ఈ దీన్ని గుర్తించడానికి ఇందులో కూడా మోసాలు జరుగుతాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ కార్డు ద్వారా జరుగుతోంది కాబట్టి, అవసరం ఉన్నా లేకపోయినా ఆ కార్డుల ద్వారా వీళ్ళు ప్రైవేట్ పరంగా కూడా చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు కూడా దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం చాలా ఎక్కువుంది. ముందు ఈ అవకతవకలన్నీ జరుగుతాయి కాబట్టి, ఇందులో టీపీఏ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా చాలా అవకతవకలు జరుగుతాయి. గవర్నమెంట్‌కి కంట్రోల్ పోతుంది. దాని ద్వారా ఎవరికైతే సేవలు కావాల్సిందో, ఎవరికి అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా అత్యవసరం అనుకున్న వాళ్ళు కూడా వెనక్కి ఉండాల్సొస్తది. ఎవరు? మళ్ళీ ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్పాలి కాబట్టి. అదే ట్రస్ట్ మోడ్‌లో ఉంటే ఈ సేవల ద్వారా ఎవరికి ఏ అవసరం వచ్చినా 25 లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అదే కేంద్రం ద్వారా హైబ్రిడ్ ద్వారా ఇప్పుడు దాకా వాళ్ళు 3 లక్షలు, 2 లక్షలు గవర్నమెంట్ ఇస్తూ జరుగుతూ, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా ట్రస్ట్ మోడ్‌లో వాళ్ళు నిర్ణయించుకొని ఇంతనిచ్చేవాళ్ళు. అదే ఈ రోజు వాళ్ళు 3 లక్షలు, వీళ్ళ 2 లక్షలు హైబ్రిడ్ ద్వారా మోడల్‌లో ఇస్తూ, అవసరం అనుకుంటే 25 లక్షలకి సేవలకి అప్పుడు ఇస్తాం ట్రస్ట్‌కి అంటున్నారు. ఆ 25 లక్షలు కూడా వీళ్ళు గుర్తించాలి మళ్ళీ. అంటే 25 లక్షలకు సంబంధించి వాళ్ళకి ఎంత అత్యవసరం అయితే వీళ్ళు ఒప్పుకోవాలి. అది కూడా అలాంటివి కూడా అంత పెద్ద మొత్తంలో జరిగే ఈ ఆరోగ్యశ్రీ సేవలకు కూడా చాలా అంతరాయం కలుగుతుంది. ఈ పేద ప్రజలైనటువంటి ఈ ఈ రోగులకి చాలా ఇబ్బందులు పడతారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్‌గా చేసేవారు. ఎప్పుడు 25 లక్షలు కూడా పేద మధ్య తరగతి వాళ్ళకి 3255 రోగాలకు సంబంధించి డైరెక్ట్ ట్రస్ట్ మోడ్‌లో సేవలు అందించేవారు. ఇన్సూరెన్స్ అన్న ప్రమేయమే ఉండేది కాదు. అదే ఇప్పుడు 4 ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ గవర్నమెంట్ పెట్టుకున్నాయి. అవి టెండర్స్ ద్వారా వీళ్ళు ఎలివేట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇందులో జరిగేది ఏంటంటే, అతి పెద్ద స్కామ్ దీనిలో జరిగేది ఏంటంటే, ఐఆర్‌డీఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా వీళ్ళకి రాయల్‌గా 8% కమిషన్ వాళ్ళు ఇస్తారు ఆ కంపెనీలు. 8% అంటే మనకి ఈ ఆరోగ్యశ్రీకి మనకి అలాట్ అయింది 2,500 కోట్లు ఏడాదికి అనుకుంటే, 8% అంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు రాయల్‌గా వాళ్ళ నాయకుల జేబుల్లోకి వెళ్తాయి. దానికోసమే వీళ్ళు ఇది తీసుకున్నారు. 2,500 కోట్లకి ఇంచుమించు 200 కోట్లంటే, వీళ్ళు ఉన్న ఈ 4 సంవత్సరాలకి తీసుకుంటే సుమారుగా 800 కోట్ల రూపాయలు డైరెక్ట్‌గా వీళ్ళ జేబుల్లోకి వెళ్తుంది. అన్యాయంగా పేద ప్రజల పొట్టలు కొట్టి వాళ్ళకి వెళ్ళడం అవుతుంది. ఈ 200 కోట్లు ఏడాదికి, అలాగే 800 కోట్లు 4 సంవత్సరాలకని చూసుకుంటే, ఈ గవర్నమెంట్‌లో హాస్పిటల్స్‌లో ఉన్న అవసరాలు గాని, గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, లేతే ఎన్నో విలువైన పరికరాలు గాని కొనుగోలు చేయొచ్చు. ఏడాదికి 200 కోట్లంటే. ఇవన్నీ ట్రస్ట్ మోడల్‌లో జరిగితే, ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా ప్రజలకి, గవర్నమెంట్ హాస్పిటల్‌కి దక్కేది. ఇప్పుడు ఈ విషయం మాత్రం ఈ నాయకుల జేబులోకి డైరెక్ట్‌గా ఇది వెళ్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఇన్ని చేసిన ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడు నష్టపోవండి. ఎన్ని పర్సెంట్ ఇచ్చేసి ఇన్ని డబ్బులు ఇచ్చేస్తున్నాయి, ఎలా ఇచ్చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు ఎప్పుడు నష్టపోవు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ రీఇన్సూరెన్స్ అనే సౌకర్యం వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకది బాధ లేదు. వాళ్ళకేమీ నష్టం రాదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం సర్వీస్ మోటో ఏం కాదు వాళ్ళది. వాళ్ళకి సర్వీస్ మోటివ్ ఏం కాదు. వీళ్ళంతా ప్రైవేట్ మోటివ్ ఆర్గనైజేషన్ కాబట్టి వీళ్ళకి ఇలాంటి సంబంధం గాని, సేవకు సంబంధించిన గాని, ఒక జాలి గాని ఏముండదు. అదే ప్రజలకు సేవ చేస్తాము అని గవర్నమెంట్లు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంలోకి వచ్చిన ఈ నాయకులు ప్రైవేట్ పరం చేయడం ఏంటిది? ఈ ఇన్సూరెన్స్‌ని, ఈ ఆరోగ్యశ్రీ దీన్ని ప్రైవేట్ పరం చేయడం ఏంటి? వాళ్ళంటే సేవా దృక్పథంతో ఇన్సూరెన్స్ వాళ్ళేమి రారు. వాళ్ళు ఏదో ఒక ఆశించే లాభాపేక్షతోనే దీనికి ఈ వ్యాపారంలోకి వస్తారు.
దాన్ని ట్రస్ట్ మోడ్‌లోంచి తీసేసి ఇన్సూరెన్స్‌కి ఇస్తే వాళ్ళు బాగుపడి వీళ్ళ నాయకులకి బాగుపడ్డానిక ఇది చేయడం? ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలకు సేవ చేయవలసిన ప్రభుత్వమే ప్రైవేటోళ్ళకి కొమ్ములు కాసి, వాళ్ళకే ఎక్కువ సేవ చేసి, వాళ్ళ అభివృద్ధికే వీళ్ళు దోహదపడుతుంటే, ఈ ఎన్నుకున్న ప్రజలకి ఏమి సమాధానం చెప్తారు? ఈ ప్రజల్ని అసలు ప్రజల్లాగా చూడట్లేదా? ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపోకుండా రీఎన్సీ చేసుకుంటాయి కాబట్టి, ఆళ్ళకి ఏ బాధ ఉండదు కాబట్టి, ఆళ్ళు బానే ఉంటారు. అవసరానికి కావాల్సిన ఈ పేషెంట్‌లకి వైద్యం సరిగ్గా అందదు. అదే ట్రస్ట్ మోడల్‌లో అయితే ఒక ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఇన్సూరెన్స్ వాళ్ళు అయితే వాళ్ళు చెప్పినోళ్ళకే జరుగుతుంది. అత్యవసరంగా ఉన్న వాళ్ళకి ప్రాణాలు గూడా పోతాయి. ఇయన్నీ ఎందుకు చేస్తున్నారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ప్రభుత్వ కళాశాలలు మొన్నటి వరకు ఎన్నుండేవి? ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆయన ఒక్కటైనా మెడికల్ కాలేజీ కట్టగలిగారా? ఒక్కటి కూడా లేదు గదా! అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు 17 కళాశాలను ప్రారంభించారు. అందులో ఆల్రెడీ 6 కళాశాలలు 23, 24 సంవత్సరంలో ప్రారంభించారు. మిగిలిన వాటికి కూడా 11 వాటిని కూడా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరొచ్చేస్తుందో, ఆయన కట్టారన్న బాధతో, ఆ దుగ్ధతో, మరి ముఖ్యంగా పులివెందుల్లో అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకంతా కూడా అక్కర్లేదు. అక్కడ ఆయనకి ఎక్కడ పేరొస్తుందని, అక్కడికి ఈ సంవత్సరం మెడికల్ కాలేజ్ సీట్లు కూడా ఇస్తామని చెప్తే, మాకు వద్దు, మాకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పారు. అది చాలా హాస్యాస్పదం కదండీ! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదని ఇచ్చే సీట్లు మానుకుంటారా? ఉన్నంతలో ఏర్పాటు చేసుకొని సీట్లకొస్తే పేద మధ్య తరగతి విద్యార్థులందరూ కూడా వాళ్ళు చదువుకుంటారు కదా! ఎవరో ఇప్పుడు చదువుల్లో ఎంతో ముందంజ ఉంటున్నారు మధ్య తరగతి విద్యార్థులు కూడా. ఇది ఉన్నత విద్య లేకపోతే ఎంబీబీఎస్ లాంటివన్నీ ఎంబీబీఎస్ సీట్లన్నీ ఇలాంటి సీట్లన్నీ ఎవరికి డబ్బున్న వాళ్ళే చదువుకోవాలా? ప్రతిభ ఎవరి సొత్తు కాదు కదా! పేద మధ్య తరగతి విద్యార్థుల్లో కూడా ఎంతోమంది చదువుకున్న వాళ్ళున్నారు. అదే గవర్నమెంట్ పరంగా గానీ ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు ఉంటే పేద పిల్లలు వాళ్ళ ప్రతిభను చూపించుకుని అందులో సీటు తెచ్చుకొని చదువుకుంటారు కదా! తద్వారా వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఒక ముందడుగు వేస్తారు కదా! కుటుంబాలు ముందుకొస్తారు కదా! ఇవన్నీ కూడా లేకుండా వీళ్ళు ఇవి చేయడం అంటే ఇన్సూరెన్స్ మోడ్‌ని ట్రస్ట్‌లోని తీసి ప్రైవేట్ ఇన్సూరెన్స్‌కి ఇవ్వడం, మెడికల్ కళాశాలనేమో తగ్గించేయడం, ఒక 3, 4 దశల వారీగా ప్రైవేట్ పీపీపీ పరం చేస్తారట. పీపీపీ పరం ఏంటో ఇది పిచ్చి పరాకాష్ట పద్ధతిలా కనబడుతుంది ఇది చేస్తుంటే. ఇది కాదు కదా పద్ధతి. ప్రజలకు ఉపయోగపడేది చేయండి. ప్రజలు మిమ్మల్ని మీరు ఎందుకు ఎన్నుకున్నారో అది చూడండి. అందులో మరి ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజల కోసం మీరు మరొక్కసారి ఆలోచించాలని ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.